హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, కోపం గురించి చాలా సామెతలు ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. అంటే తన కోపమే తనకి శత్రువు అని. సో అంటే కోపం నిజంగానే అంత అంత ఎఫెక్ట్ అవుతుందంటారా ఒక మనిషి జీవితంలో? 100% అండి. ఏ విధంగా సార్? ఇప్పుడు చూడండి, మీరు ఇంట్లో బయలుదేరే ముందు ఈరోజు మీరు ఇంట్లో వెళ్ళి కూర్చోండి ప్రశాంతంగా. ఒక 5 నిమిషాలు మీ పాస్ట్ గుర్తు చేసుకోండి. మీరు ఏ రోజైతే ఇంట్లో నుంచి కోపంగా బయటకు వస్తారో ఆ రోజు మీకు ట్రబుల్ ఇవ్వని బైక్ కూడా మీకు ట్రబుల్ ఇస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్, ప్రతిసారి ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసుకుంటూ వస్తాం. మనకు సంబంధం లేని వ్యక్తులు కూడా మనకు అడ్డు వస్తూ ఉంటారు. ఆఫీస్లోకి వెళ్ళినా కూడా అన్ని నెగిటివ్ జరుగుతుంటాయి. ఎందుకంటే ఇవన్నీ యద్భవం తద్భవతి. నీ ఉదయం ఏదైతే ఆలోచన చేసుకుంటూ వస్తావో ఆ రోజుకు సంబంధించిన లైఫ్ డిజైన్ మొత్తము మనమే క్రియేషన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఇది బాటిల్ ఉందండి. ఈ బాటిల్ జస్ట్ మనకు ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని ఇలాగ పట్టుకున్నాం అనుకోండి, ఎంతసేపు పట్టుకుంటామండి? ఒక 5 to 10 minutes పట్టుకోవచ్చు. అంతేనా? హాఫ్ అన్ అవర్ పట్టుకుంటే ఏమవుతుంది? పెయిన్ అవుతుంది. అంటే పెయిన్ స్టార్ట్ అవుతుంది. 1 అవర్ పట్టుకుంటే ఎక్కువ అవుతుంది పెయిన్. ఒక 2 అవర్స్ పట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. చెయ్యి తిమ్మిరి వచ్చేస్తుంది. అవును. అలా పక్కన పెట్టేసాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? రిలీఫ్ గా ఉంటాం. సేమ్ అలాగేనండి కోపం కూడా. ఎప్పుడైతే మనలో కోపం ఉన్నప్పుడు జస్ట్ అవన్నీ అలా వదిలిపెట్టేసి ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, మన మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుందండి. కానీ కోపం ఉన్న వ్యక్తికి ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది అంటారు. సో ఆ ప్రేమ వల్ల ఈ కోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవ్వవా? అది అబద్ధం అండి. ఇవన్నీ ఎలాగుంటాయంటే సినిమాలో, మూవీస్ డైలాగ్స్ పనికి వస్తాయి, కానీ కోపం ఎక్కువ ఉన్న వ్యక్తిలో ప్రేమ ఉండదండి. ఉంటుంది. ప్రతి చిన్న దానికి కోపగించుకునే వ్యక్తిలో ప్రేమ ఉంటే కోపం ఉండదండి. ప్రేమ ఉన్నప్పుడు సర్ది చెబుతారు, అర్థం చేసుకునే మనస్తత్వం అలాగ ఉంటుంది. ప్రతి చిన్న దానికి కోపగించుకునేటప్పుడు ఇంకా ప్రేమ ఎక్కడ ఉంటుందండి? అక్కడ ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, ప్రేమ లేని వాళ్ళే కోపగించుకుంటారు. అంటే కోపం ఉన్న వాళ్ళు తప్పే అంటారా? అంటే ఇప్పుడు కోపం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ వైపు నుంచి ఒక పాయింట్ ఉంటేనే కదా కోపడతారు. సో అంటే పాయింట్ లేకుండా కోపడే చాలా తక్కువ ఉంటారు కదా సార్. ఇగో అండి, ఎప్పుడైతే ఒక వ్యక్తికి అహంకారం ఉంటుందో అది కోపంగా మారుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, కోపంగా ఉన్న వ్యక్తుల పక్కన మనం ఎక్కువసేపు ఉండలేము. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆర అనేది ఉంటుందండి. మీరు కోపంగా ఉన్న వ్యక్తుల దగ్గర చూడండి, తొందరగా ఎవరు వెళ్ళరు. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, ఆత్మతత్వం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ప్రతిసారి మనకి ఆత్మ అనేది ఇంటిమెంట్ ఇస్తూ ఉంటుంది, వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వాడు కోపంగా ఉన్నాడు అనేది. అందుకే కొంతమంది వాడితో మాట్లాడతారా, వాడు ఊరికే కోపడతాడు అందుకే అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. మనకి ప్రతిసారి మనం 6th సెన్స్ అనేది పని చేస్తూ ఉంటుందండి. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదు అంటే ఒక వ్యక్తి ప్రజెంట్ లో ఉండట్లేదు. ఉంటే పాస్ట్ లో ఉంటాడు, ఉంటే ఫ్యూచర్ లో ఉంటాడు. బాడీ మాత్రం ప్రజెంట్ లో ఉంటుంది. బాడీ ప్రజెంట్ లో ఉన్నప్పుడు మన మైండ్ కూడా ప్రజెంట్ లో ఉన్నాం అనుకోండి, 100% ఆ వ్యక్తి సక్సెస్ ఎవరు ఆపలేరు. ఎందుకంటే ప్రతిదీ మనకు 6th సెన్స్ అన్నం చూడండి పని చేస్తూ ఉంటుంది. మనం కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి, మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మన బ్యాక్ సైడ్ ఎవరన్నా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా మనం బ్యాక్ సైడ్ తిరిగి చూస్తాం. ఎందుకంటే ఇదంతా 6th సెన్స్ పని చేస్తుంది అనమాట. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం ప్రజెంట్ లో ఉన్నప్పుడు జరుగుతాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రజెంట్ లో ఉంటాడో వాళ్ళ దగ్గర కోపం, ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతికారాలు ఏమి ఉండవండి. సాక్షిభూతంగా ఉంటారు. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు, అయిపోయిన దాని గురించి బాధపడకుండా లైఫ్ ని అలా ఇప్పట్లో ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలండి. అసలు ఫ్యూచర్ అంటే ఏంటండి? రేపు ఫ్యూచర్ మనం రేపు ఈ రోజు నిద్రపోయి పడుకున్నాం అనుకోండి, రేపు ఏమవుతుంది? వర్తమానం అవుతుంది. నిన్నటిది ఏమైంది? గతం అయిపోయింది. ఫ్యూచర్ అనేది లేదండి. ప్రజెంటే భవిష్యత్తు. ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, రేపు కూడా హ్యాపీగా ఉంటాము. ఈ రోజు బాధపడుకుంటూ ఉన్నాం అనుకోండి, రేపు కూడా బాధపడుకుంటూ ఉంటాము. అంటే రేపు నీ భవిష్యత్తు డిజైన్ బాగుండాలంటే నీవు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉన్నావో దాంట్లో హ్యాపీగా ఉండాలి, నువ్వు లీనమైపోవాలి. కరెక్ట్. అంటే మనం రేపేం చేయాలో అని ఆలోచించుకునే టైంలోనే రేపు ఏం చేయాలో కూడా మనం మర్చిపోతాం రేపు వచ్చిన రోజు. అదేనండి, రేపు ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, మనం దాని గురించి ఈ రోజున ఆలోచన చేసుకుంటూ బాధపడుకుంటూ ఉంటాము. రేపు అది నెగిటివ్గా క్రియేషన్ అవుతుంది. అంటే రేపు భవిష్యత్తును అంటే ఇప్పుడు నువ్వే క్రియేషన్ చేసుకుంటున్నావు. రేపు నాకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుంటే యద్భవం తద్భవతి. రేపు నీకు ఏం జరగాలనుకుంటున్నావు, నువ్వు ఈ రోజు ఈ క్షణం నువ్వు దాని గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి రేపటి రోజు దాని జీవితంలోకి వస్తుందండి. సో మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? అంటే కొంతమందికి జీన్స్ ఉంటుంది, అంటే వాళ్ళ ఫాదర్కి ఎక్కువ కోపం ఉండడం వల్ల పిల్లలకు కూడా రావడం. సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? మరి కోపం అనేది ఎప్పుడు జీన్స్లో ఉండదండి. మన యొక్క ఆలోచనలు బట్టి, మన యొక్క బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇక కోపం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు నిద్రపోయే ముందు కూర్చోండి.
ఈ రోజు నేను ఎవరెవరి దగ్గర కోపంగా ఉన్నాను, నా ద్వారా ఎవరు ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ ఒక 4-5 రోజులు చెక్ చేసుకున్నారు అనుకోండి, ఏమవుతుందంటే తిరిగి మరుసటి రోజు ఆ పని చేయరు వాళ్ళు. ఎందుకంటే వేరే వాళ్ళు ఇప్పుడు మన యొక్క బిహేవియర్ వేరే వాళ్ళ పట్ల ఎలాగుంటుందో వేరే వాళ్ళ బిహేవియర్ కూడా మన పట్ల అలాగే ఉందనుకోండి, మనం సఫర్ అవుతాం కదా, మనం బాధపడతాం కదా. ఇది తెలుసుకున్నారనుకోండి, కోపం అనేది మనిషికి రాదండి అసలు. ఓకే. సో ఒక మనిషి ప్రశాంతంగా మీరు అన్నట్లు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, అయిపోయిన దాని గురించి బాధపడకుండా, ప్రజెంట్ని ఎంజాయ్ చేయాలి, కోప్పడకుండా ఉండాలి, ఇలాంటి వాటన్నిటికీ మీ దగ్గర ప్రోగ్రామ్స్ కానీ క్లాసెస్ కానీ ఏమైనా ఉన్నాయా మరి? 100%. ప్రతి దాంట్లో మేము 3 క్లాసులు ఉంటాయండి. మనీ, రిలేషన్, హెల్త్. ఈ మూడిట్లో చెప్పే సిద్ధాంతం ఒకటేనండి. వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. ఆనందం వచ్చిందా, ఓకే, టేక్ ఇట్ ఈజీ. అంటే అప్పుడు మనిషి ఏమవుతుంటే ఆనందం వస్తే కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వడం, బాధ కలిగిందా, ఓకే, టేక్ ఇట్ ఈజీ, ఎక్కువ రియాక్ట్ అవ్వడం. ఈ 2 పోయినాయి అనుకోండి, బాధ పోయింది, ఆనందం పోయింది, ఒక సాక్షిబద్ధంగా ఉందాం అనుకుంటాను. సేమ్ డబ్బు విషయంలో కూడా చూడండి, ఇప్పుడు చాలా మంది కోట్లు సంపాదించుకొని కోట్లు పోగొట్టుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ బాధపడరు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పూరి జగన్నాథ్ గారండి, మూవీ డైరెక్టర్. తెలుగు ఇండస్ట్రీలో ఆయన సంపాదించినంత డబ్బు ఎవరు సంపాదించలేదు, బట్ ఆయన మొత్తం పోగొట్టుకున్నాడు. ఒకనొక సమయంలో వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కుక్కకు ఫుడ్ పెట్టే టైం కూడా లేదు ఆయనకి. ఆయన చూడండి, ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో లేనప్పుడు కూడా అలాగే ఉంటాడు. అంటే ఆయన ఇది ఫాలో అవుతున్నాడు అనమాట, వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. రైట్. ఈ డైలాగ్ ఒకటి మనకి శ్రీకృష్ణుడు ఎవరో అడుగుతారు, అంటే నాకు బాధలో ఉన్నప్పుడు చూస్తే ఆనందం కలగాలి, ఆనందంలో ఉన్నప్పుడు చూస్తే నార్మల్ గా ఉండాలి అని ఒక మాట చెప్పమంటే ఆయన ఒక గోడ మీద ఒక రాత రాస్తారు, ఈ సమయం అయిపోయింది అని. అంటే మనం బాధలో ఉన్నప్పుడు చూస్తే బాధ అయిపోయింది, నెక్స్ట్ వేరేది. సో ఆనందంగా ఉన్నప్పుడు ఇక్కడతో ఆనందం అయిపోయింది, నువ్వు నెక్స్ట్ ఫేస్ చేయాలి అని. చాలా మీనింగ్ఫుల్ ఉంది కదా ఆ ఒక్క వర్డ్ లోనే. ఈ సమయం అయిపోయింది ఒకటి, ఇది శాశ్వతం కాదు ఒకటి. అంటే బాధ వచ్చింది అనుకోండి, ఇది శాశ్వతంగా ఉండదు. సంతోషం ఉంది అనుకోండి, ఇది శాశ్వతం కాదు. అంటే సంతోషంలో ఉన్నప్పుడు కూడా నువ్వు దీనికి అసెండ్ అయ్యాను అనుకో, రేపు పొద్దున బాధ వస్తుంది కాబట్టి ప్రిపేర్ గా ఉండాలని అర్థం అండి. అంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదండి, దాన్ని మనం తీసుకునే విధానం బట్టి ఉంటుందండి. అంటే మనిషి నిలకడగా ఒకటే స్టేజ్ లో ఉండాలి. అంతేనండి. ఎప్పుడైతే మనిషి నిలకడగా ఉంటాడో చూడండి, వాళ్ళని చూస్తే మనకి వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముఖంలో కూడా ఒక కళ అనేది అంటారు చూడండి, వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ లో ఉంటారు అనమాట. ఆ పాజిటివ్ వ్యక్తులతో తిరిగినప్పుడు మనం కూడా ఏమవుతుందంటే, పెద్దలు సామెత చెప్తారు, ఒక 6 నెలలు సహవాస దోషం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. చూడండి, ఒక 10 మంది చెడు అలవాట్లు ఉన్న వాళ్ళ దగ్గర ఒకటికి వెళ్ళాడు అనుకోండి, ఆటోమేటిక్ గా వాడి హ్యాబిట్స్ వస్తాయి. అదే 10 మంచి అలవాట్లు ఉన్న దగ్గరికి వాడు నెగిటివ్ అలవాట్లు ఉన్నవాడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి, పాజిటివ్ గా మారిపోతాడు. కరెక్ట్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మన జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా, అలాగే డబ్బు, అలాగే మనకి రిలేషన్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి మీకు ఈవెన్ దేవుడు కృప కావాలన్నా, డబ్బుని ఎలా నిలవాలి, ఎలా సంపాదించాలి, హ్యాపీగా ఎలా ఉండాలి, కోపం ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి సార్ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో వీటి గురించి మీకు ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వాలి, ఎలా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, దీని గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.